నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, పాకిస్తాన్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అలాగే మిలిటరీ చీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ మీద హత్య ప్రయత్నం జరిగింది అని కూడా వార్తలు వినిపిస్తుంది. సో అంటే ఏమంటారు, ఇప్పుడు పాకిస్తాన్ కి ఏమైనా థ్రెట్ ఉండే అవకాశం ఉందంటే అదేమైనా చీలే అవకాశం ఉంది అనుకుంటారు? పాకిస్తాన్ కి సంబంధించి కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి, పాకిస్తాన్ లో కొన్ని చోట్ల బాంబు బ్లాస్టులు జరిగాయి. రెండవది, పాకిస్తాన్ ని మొక్కలు చేయడానికి కొంతమంది ట్రై చేస్తున్నారు. అంటే పాకిస్తాన్ ముక్కలు అయిపోతుందా అన్న చర్చ నడుస్తుంది. మూడవది, అసీం మునీర్, అతను మొన్నటి వరకు COAF అంటారు, అంటే చీఫ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని. అతను ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ గా మారిపోయింది పోస్ట్. అంటే దానికోసం ఒక నోటిఫికేషన్ 27వ రాజ్యాంగ సవరణ చేసుకొని అతను ఏంటంటే ఇప్పుడు 3 త్రివిధ బలాలు అంటారు కదా, అంటే ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ, ఈ మూడింటికి అతను చీఫ్ గా మారిపోయాడు. సో అంటే అత్యున్నతమైన పవర్లకి చాలా ఏళ్ల తర్వాత అసీం మునీర్, కొన్ని దశాబ్దాల తర్వాత ఫస్ట్ టైం ఈ CDF గా ఆయన మారిపోయాడు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ గా మారిపోయాడు. అంతకుముందు ఆయన COAS అంటే చీఫ్ ఆఫ్ స్టాఫ్, ఆర్మ్డ్ స్టాఫ్ అన్నమాట. సో ఇప్పుడు అతను ముందుగా అతను ఏమని మాట్లాడాడు, నిన్న అతనికి ఈ కొత్త పోస్ట్ వచ్చింది కాబట్టి గార్డ్ ఆఫ్ ఆనర్ అంటారు, అతన్ని సన్మానించారనమాట మిగతా మిలిటరీ అధికారులు. ఆ సన్మానంలో అతను మళ్ళీ ఇండియా మీద అవాకులు చవాకులు వాగాడు. ఇండియా జాగ్రత్తగా ఉండాలి, ఇండియా డిల్యూజన్ నుంచి బయటపడాలి. డిల్యూజన్ అంటే లేనిది ఊహించుకోవడం, భ్రమలు. సో విభ్రమలు అంటారు తెలుగులో. భ్రమలు అంటే ఇల్యూజన్స్, డిల్యూజన్స్ అంటే విభ్రమలు అని పిలుస్తారు సైకాలజీలో. విభ్రమలు అంటే ఎవరో నన్ను కొడుతున్నారనో, ఇంకెవరో చంపడానికి ట్రై చేస్తున్నారనో, ఇలాగా లేని ఊహించుకోవడాన్ని డిల్యూజన్స్ అంటారు. అట్లా డిల్యూజన్స్ నుంచి ఇండియా బయటపడాలి. పాకిస్తాన్ ని తక్కువ అంచనా వేస్తా ఉంది. మా టెరిటరీకి, మా సావర్నిటీకి ఏమాత్రం భంగం కలిగినా మేము ఊరికము. ఈసారి ఇంకా సివియర్ గా ఉంటది అటాక్. మాది స్విఫ్ట్, సివియర్ అండ్ ఇంటెన్స్, ఈ 3 పదాలు వాడాడు. అంటే వేగంగా ఉంటది, చాలా సివియర్ గా ఉంటది, చాలా తీవ్రంగా ఉంటది అని హెచ్చరించాడు. సో ఎందుకు హెచ్చరించాడంటే, మామూలుగా మనం గమనిస్తే అసీం మునీర్కి ఎప్పుడైనా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడంతా కూడా ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్ ని బూచిగా చూపించి ఆ ఇంటర్నల్ ప్రాబ్లం నుంచి బయటపడడానికి అసీం మునీర్ ట్రై చేస్తుంటాడు, డైవర్స్ చేస్తుంటాడు. అంటే దేశ భద్రత, ఇండియా నుంచి ముప్పు ఉంది, ఈ నెరేటివ్ ని బిల్డప్ చేయడం ద్వారా అతను దేశంలో ఉండే సమస్యల మీద డైవర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అసీం మునీర్కి మామూలుగా లేవు సమస్యలు. ఒక పక్క ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు, వాళ్ళ పార్టీ PTI విపరీతంగా ఆందోళన చేస్తుంది. మరో పక్క ఒకవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్స్ చేస్తుంది, మరో పక్క TTP అంటారు, తెహ్రక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే సంస్థ అటాక్ చేస్తుంది. ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఈ మధ్య ఎనిమిగా మారిపోయింది. సో ఇన్ని సమస్యలు, ఇక కాశ్మీర్ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇన్ని సమస్యలు పెట్టుకొని ఉన్నాడు. అట్లాగే ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. దాదాపు 24 సార్లు ఇప్పటికీ IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ బెయిల్అవుట్ ప్యాకేజీ ప్రకటించింది. అంటే ఒక రకంగా వాళ్ళు ఇటు చైనా $100 బిలియన్ హెల్ప్ చేసింది, అంటే $70 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది, ఒక $30 బిలియన్ అప్పు ఇచ్చింది. సో చైనా మీద, ఇటు IMF మీద ఆధారపడి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ నడుస్తుంది. చాలా దారుణమైన కండిషన్ లో వాళ్ళ జీవన ప్రమాణాలు, అంటే పాలు దగ్గర నుంచి, గుడ్ల దగ్గర నుంచి అన్ని కూడా విపరీతంగా కాస్ట్లీ. 300-400 అలా ఉంటది అనమాట లీటర్ పాలు. అలాగా ఆ మధ్య కూడా నేను దాని మీద సపరేట్ స్టోరీ చేసి, ఆ స్థాయిలో అక్కడ జీవన ప్రమాణాలు పడిపోయినాయి. సో దీన్ని డైవర్ట్ చేయడానికి అతను ఇలా చెప్తున్నాడు. ఇక ముక్కలు, రెండో అంశం ఏంటంటే, పాకిస్తాన్ ముక్కలు అంటే అర్థమైందంటే, పాకిస్తాన్ లో మొత్తంగా 4 ప్రావిన్సులు ఉంటాయండి. బలూచిస్తాను, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పంజాబ్, సింధు ప్రావిన్స్, 4 ప్రావిన్సులు ఉంటాయి. ఈ 4 ప్రావిన్సులు మళ్ళీ డివిజన్స్, 37 డివిజన్స్ ఉంటాయి. ఈ డివిజన్స్ మళ్ళీ జిల్లాలుగా, జిల్లాలు మళ్ళీ తహసీల్ తాలూకాలు, తహసీల్స్ గా, అవి మళ్ళీ
యూనియన్ కౌన్సిల్స్ గా అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ ఉంటుంది. ఇది కాకుండా క్యాపిటల్ టెరిటరీ అని ఇస్లామాబాద్ క్యాపిటల్ టెరిటరీ ప్రాంతం ఉంటది, రాజధాని ప్రాంతం. సో ఇవి కాకుండా అడ్మినిస్ట్రేటివ్ టెరిటరీ పేరుతో మన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం అంటాము, వాళ్ళేమో ఆజాద్ కాశ్మీర్ అని వాళ్ళు పిలుస్తారు. సో ఆజాద్ కాశ్మీర్, గిల్గిట్ బాల్టిస్తాన్ అని ఈ రెండు ప్రాంతాలు అడ్మినిస్ట్రేటివ్ టెరిటరీస్ అని కూడా పిలుస్తారు వాళ్ళు. ఇది వాళ్ళ స్ట్రక్చర్ అన్నమాట. దీన్ని ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా పెంచాలనుకుంటున్నారు. ఏది ఈ ప్రావిన్సులు 4 ఉన్నాయి కదా, ఇవి 10, 12 ప్రావిన్సులు చేయాలనేది, వాటిని మళ్ళీ డివైడ్ చేయాలి చిన్న చిన్నవిగా. ఎట్లాగైతే మనం రాష్ట్రాలను విభజించినామో అట్లా. ఎందుకంటే స్వాతంత్రం వచ్చే నాటికి 5 ప్రావిన్సులు ఉన్నాయి వాళ్ళకి, కానీ 1971లో ఈస్ట్ పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ గా మారిపోయింది. అందుకని 4 ప్రావిన్సులు ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఒక్కొక్క దాన్ని 3 చేస్తారు. అంటే 4 × 3 12 ప్రావిన్సులుగా చేయాలనేది వాళ్ళ ఇదనమాట. నిన్ననే మంత్రి అబ్దుల్ అలీం ఖాన్ అని ఫెడరల్ మినిస్టర్ ఫర్ కమ్యూనికేషన్స్ ఆయన అనౌన్స్ చేశాడు. దీని పట్ల గందరగోళం ఉంది అక్కడ, చాలా మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సో ఇదొకటి జరుగుతుంది. ఇక నెక్స్ట్ అంశం ఏంటంటే బాంబు దాడి. బాంబు దాడులు నిత్యకృత్యం అయిపోయింది. వారం ముందు కూడా పెషావర్ లో పార్లమెంటరీ హెడ్ క్వార్టర్స్ మీద అటాక్ జరిగింది. ఇస్లామాబాద్ కోర్టు పరిధిలో ఒక బాంబు దాడి జరిగితే 12 మంది చనిపోయారు. దీంట్లో పోలీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. అంటే నిత్యము ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA, ఇటు TTP తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, అంటే అక్కడ పస్తూన్స్ అంటారు. ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ప్రావిన్స్ ఉంది అని చెప్పాను కదా, ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ ని సపరేట్ కంట్రీగా వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు. అట్లాగే బలూచిస్తాన్ అనే ఒక ప్రావిన్స్ ఉంది కదా, ఆ బలూచిస్తాన్ ప్రావిన్స్ కూడా మాకు కంట్రీ కావాలని వాళ్ళైతే రాజ్యాంగం, మంత్రివర్గం అన్ని కూడా పెట్టేసుకున్నారు, రాజ్యం ఉన్నట్టే. సో వాళ్ళు నిత్యం వీళ్ళ మీద అటాక్ చేస్తుంటారు. సో ఈ రెండిటి వెనక భారత్ ఉందనేది వీళ్ళ ఆరోపణ. ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి, ఇటు TTPకి సపోర్ట్ భారత్ చేస్తుంది. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్ ను కూడా రెచ్చగొట్టి మన మీద దాడులు చేస్తుంది అనేది పాకిస్తాన్ ఆరోపిస్తుంది. సో ఈ పాకిస్తాన్ కేమో ట్రంప్ అండదండలు ఉన్నాయి. ట్రంప్ కి పర్సనల్ వ్యాపారాలు పాకిస్తాన్ లో ఉన్నాయి. అట్లాగే కంట్రీ పరంగా కూడా ట్రంప్ చెప్పడం వల్లే IMF కూడా ఇంత హెల్ప్ చేస్తుంది. ఒక పక్క మనతో యుద్ధం జరుగుతుంటేనే IMF బెయిల్ అవుట్ ఇచ్చింది, ప్యాకేజ్ ఇచ్చింది అనమాట. సో అందువల్ల ఇప్పుడు ఇతను మనల్ని బెదిరిస్తూ బతికేస్తున్నాడని చెప్పచ్చు. ఎందుకంటే అత్యున్నత పవర్ అతనికి ఇప్పటికి వచ్చేసింది. సో వీళ్ళందరూ కూడా నవాజ్ షరీఫ్ కానీ షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి, అతను కూడా కీలుబొమ్మగా మారిపోయాడు. సో కాబట్టి ఇప్పుడు అత్యున్నత పవర్ ఉంది. పైగా ఇతనికి 10 ఏళ్ల వరకు ఈ పదవిలో ఉంటాడు. మామూలుగా అయితే ఈ పదవి 5 ఏళ్లు, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఎక్స్టెన్షన్ ఇంకొక 5 ఏళ్లు. సో 2035 వరకు ఇతనే ఉంటాడు. కాబట్టి ఇండియా పాకిస్తాన్ కి మధ్య టెన్షన్లు అనేవి తప్పవండి. నిరంతరం టెన్షన్లు అయితే ఉంటాయి. ఎందుకంటే అతనికి లోకల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, డొమెస్టిక్ ఇష్యూస్ వచ్చినప్పుడు అంతా కూడా ఇండియాని కవించి ఇండియాతో గొడవ పెట్టుకొని యుద్ధాన్ని క్రియేట్ చేసుకొని యుద్ధ వాతావరణాన్ని డైవర్ట్ చేయడం అనేది అతని మోడస్ ఆపరెండి అన్నమాట, స్ట్రాటజీ. సో మొత్తానికి అయితే పవర్స్ గట్టిగా వచ్చిన ఈ పవర్ లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇంకా అతనే సుప్రీం అనుకోవచ్చు పాకిస్తాన్ లో. ఇంకా అతన్ని మించిన వాళ్ళు లేదు. ఇంకా 10 ఏళ్ళు అతనికి డోకా కూడా లేదు. బట్ ఏదైనా సార్ మీరు అన్నట్టుగాను ఈ 12 విభాగాలు చేయాలన్నది అయితే ఇది వాళ్ళకి బాగా పెద్ద ఇష్యూ అవుతుంది. ఆల్రెడీ ఇంటర్నల్ గా గందరగోళంగా ఉంది పాకిస్తాన్ లో. ఒక పక్క పేదరికము, ఒక పక్క మిలిటెన్సీ, టెర్రరిస్ట్ అటాక్స్, అవన్నీ దారుణంగా ఉన్నాయి. దాంతో పోలిస్తే మనం చాలా పీస్ఫుల్ గా ఉన్నట్లు లెక్క. అవును. థ్యాంక్ యూ.